హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్య సమయం. ఈరోజు సంధ్య సమయంలో మేము షాపింగ్కి వెళ్తున్నాము. కాస్కో హోల్సేల్కి వెళ్తున్నాము. అక్కడ అన్నీ కూడా మనకి చాలా బెటర్ ప్రైస్లో దొరుకుతాయి. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీటైల్ స్టోర్ అన్నమాట. ఇక్కడ ఏవైనా కూడా మనకి డిస్కౌంటెడ్ ప్రైస్లో దొరుకుతాయి బయటతో కంపేర్ చేస్తే. దీనికి వెళ్ళాలంటే మనం మెంబర్షిప్ తీసుకోవాలి. మెంబర్షిప్ లేకుంటే లోపలికి వెళ్ళడానికి లేదన్నమాట. సో మెంబర్షిప్ తీసుకోవాలి. యాన్యువల్ మెంబర్షిప్ ఉంటుంది. అండ్ లోపలికి వెళ్ళేటప్పుడు మనం ఆ కార్డ్ చూపించి వెళ్ళాలి. వాళ్ళు అడుగుతారు మనల్ని చూపించమని. సో వాళ్ళకి చూపించేసి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. సో మేము కార్డ్ తీసుకొని లోపలికి వెళ్తున్నాము. ఇలా లోపలికి వెళ్ళగానే అన్నీ ఇలా కొన్ని ఐటమ్స్ సైడ్స్కి పెట్టేసి ఉంచుతారు. మనకి డీల్స్ ఉన్న ఐటమ్స్. ఎవ్రీ మంత్ కొన్ని ఐటమ్స్ మీద డీల్స్ పెడతారు. అంటే ఎవ్రీ మంత్ చేంజ్ అవుతుంది. కూపన్ బుక్ అనేది మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి ఇంటికి పంపిస్తారు. లేదు అంటే మనం ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇవి క్రాకర్స్. ఇప్పుడు జూలై 4th వస్తుంది. సో ఫైర్ వర్క్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు క్రాకర్స్ కూడా పెట్టారు. అండ్ సీజన్ని బట్టి ఐటమ్స్ ఇంకెక్కువ పెడుతూ ఉంటారు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్ రిలేటెడ్ అంటే అవుట్డోర్ యాక్టివిటీస్కి సంబంధించిన ఐటమ్స్ ఇంకెక్కువ పెడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా బుక్స్, స్టోరీ బుక్స్. అండ్ పిల్లలకి ఇప్పుడు గ్రేడ్స్ ఉంటారు, గ్రేడ్ వైజ్ మనకి ప్రాక్టీస్ చేసుకోవడానికి యాక్టివిటీ బుక్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఆర్నమెంట్స్ బేసికల్గా అన్నీ ఉంటాయి. డైమండ్స్ అండ్ పర్ల్. ఇది ఎల్లో గోల్డ్ అన్నమాట. 14 క్యారెట్స్ మాత్రమే ఉంటుంది. సో ఇవన్నీ పెడతారు కానీ ఇవి జస్ట్ మీకు చూపించడానికే షూట్ చేశాను. నేనైతే ఇప్పటి వరకు ఏమీ అంత డీటెయిల్గా చూడను. అండ్ కొనే ఉద్దేశం కూడా ఉండదు నాకు అక్కడ. ఇదంతా బెడ్డింగ్కి సంబంధించి పిల్లోస్ అండ్ బెడ్షీట్స్, బ్లాంకెట్స్ అట్లాంటివన్నీ ఇక్కడ ఉంచారు వాళ్ళు. ఇవి ఎలక్ట్రిక్ టూత్ బ్రష్లు నేను చూసేవి. ఇవి ఒక్కో బ్రాండ్కి ఒక్కో ప్రైజ్ ఉన్నాయన్నమాట. దాంట్లో ఉండే ఫీచర్స్ని బట్టి కూడా ప్రైజ్ ఉంటుంది. ఇవన్నీ కూడా రీఛార్జబుల్ ఉంటాయి అండ్ చాలా బాగా వర్క్ చేస్తాయి ఎలక్ట్రిక్ టూత్ బ్రష్లు. వీటి పక్కన అన్ని వాక్యూమ్స్ పెట్టించారు. ఈ ప్రైజెస్ ఇవి కూడా నేను ఎవరైనా ఇండియాతో కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి కొంచెం ట్రై చేశాను అన్నిటికీ ప్రైజెస్ తీయడానికి. ఇవి కిచెన్కి సంబంధించి కుక్వేర్ అలాగే బేకింగ్కి అన్నీ, అంటే కిచెన్ రిలేటెడ్ అన్నీ ఉంటాయి. బేకింగ్ ట్రేస్ అండ్ అలాగే స్టోరేజ్కి సంబంధించిన బౌల్స్ ఇవన్నీ కూడా సెట్స్ లాగా ఉంటాయి. మనకి ఏది కూడా ఇండివిజువల్ ఐటమ్స్ అనేది ఉండదు. కిచెన్ కుకింగ్కి సంబంధించి అన్ని సెట్స్ లాగా పెడతారు. ఏదైనా 1-2 అయినా సరే సెట్స్ లాగానే దొరుకుతుంది మనకి. ఫ్రైయింగ్ ప్యాన్స్ అట్లాంటివి. ఇది బాటిల్ క్లీనర్ అండ్ అలాగే స్ట్రా క్లీనర్ రెండు కలిపి అంటే 2 సెట్ ఉంది. ఇది ఆఫర్లో ఉందని నేనైతే ఈరోజు తీసుకున్నా ఒకటి. ఇవి వెల్లుల్లి
దాదాపు మనకి 400కి కేజీ అలా పడతాయి వెల్లుల్లి. ఈ వెల్లుల్లి మాత్రం నేను ఇక్కడే తీసుకుంటాను. వెల్లుల్లి, పొటాటో, ఫ్రూట్స్, మిల్క్, ఎగ్, బటర్ అట్లా కొన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అవి కాస్కోలోనే తీసుకుంటాను నేను. ఇవి ఎల్లో ఆనియన్స్. ఈరోజు వైట్ ఆనియన్స్ లేవు. మామూలుగా వైట్ ఆనియన్స్ కూడా ఉంటాయి, బట్ ఈరోజు లేవు. బేకింగ్ ఇవి తీసుకున్నామా? ఇవి పొటాటోస్. ప్రతి దాంట్లో ఒక 2-3 వెరైటీస్ అయితే ఉంటాయి ఇక్కడ. ఈ టమాటోస్ 150 LB అలా పడతాయి. ఇక్కడ ఎప్పుడు అదే ప్రైస్ ఉంటుంది కాస్కోలో. మనకి బయట మామూలుగా $1 LB అట్లా ఆఫర్లో ఉంటాయి, బట్ అవి రోమా టమాటో అన్నమాట. హైబ్రిడ్ టమాటో అంటాం కదా, అలాంటివి. సో అందుకని నేను ఇక్కడికి వస్తే ఇవే తీసుకుంటాను. ఇవి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా ఫ్రెష్ ప్రొడ్యూస్, లోపల కొంచెం చల్లగా ఉంటుంది. అండ్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ అండ్ ఆర్గానిక్ ఇవన్నీ కూడా ఇక్కడ పెడతారు వీళ్ళు. ఇక్కడ నేను మష్రూమ్ తీసుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే ఏదైనా కూడా క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, ప్రైస్ తక్కువ ఉంటుంది. మనకి కొన్నిసార్లు తక్కువ క్వాంటిటీలో అవసరం అనుకున్నప్పుడు ఇంకా బయట కొనుక్కోవాల్సిందే. ఇందులో చాలా చల్లగా ఉంటుంది, మనం ఎక్కువసేపు ఉండాలన్నా కష్టమే. అది అయిపోయింది, ఇంకా మేము బయటకు వెళ్తున్నాము. ఇది పపాయ ప్రైస్ ఒక దానికి $3 ఉంది. గ్రేప్స్ ఏమో LBకి $2 అలా పడతాయి. గ్రేప్స్ కూడా మనకి గ్రీన్ గ్రేప్స్, బ్లాక్, రెడ్ 3 వెరైటీస్లో ఉంటాయి. సో ఇదంతా బేకరీ. ఇక్కడ అన్ని కేక్స్ అవైలబుల్గా ఉంటాయి. మఫిన్స్, కేక్స్, కప్ కేక్స్ అలాంటివి అన్ని బేకరీ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ మనకి ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు కేక్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కొన్ని ఉంటాయి, అలా కూడా కొనుక్కోవచ్చు మనము. దాని పక్కనే ఇదంతా మీట్ సెక్షన్. ఇక్కడ చూస్తున్నారా, ఇది ఆర్గానిక్ బోన్లెస్, స్కిన్లెస్, అది చికెన్ బ్రెస్ట్. ఇది వచ్చేసి ఇది $5 LB అలా ఉంటుంది. అలాగే ఇది సాల్మన్ ఫిష్ ఫిల్లెట్స్, ఇది $7 LB పడుతుంది ప్రైస్. ఇక్కడ ఫిష్ కూడా ఉంటాయి, బట్ మరీ వెరైటీస్ ఏముండవు, ఒక 1-2 వెరైటీస్ ఉంటాయి అంతే. దీని పక్కన ఇది క్రాబ్. చికెన్ మామూలు చికెన్ కన్నా ఆర్గానిక్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అందులో ఇంకా బ్రెస్ట్ పీసెస్ అంటే బోన్లెస్ ఉంటాయి కదా, అవి ఇంకొంచెం కాస్ట్లీ ఉంటుంది. ఇది హోల్ చికెన్. ఈ 2 చికెన్స్ కలిపి ఇట్లా పెడతారు. మనం ఇట్లా తెచ్చేసుకొని మనం ఇంట్లోనే కట్ చేసుకోవాలి, లేదంటే ఇలా దొరుకుతాయి మనకి. అన్నీ థైస్ లేదంటే డ్రమ్ స్టిక్స్ అట్లాంటివి అన్నీ పెట్టేసి ఉంచుతారు. క్వాంటిటీని బట్టి మనం ఏది కావాలనుకుంటే అది కొనుక్కోవచ్చు. ఇక్కడ చికెన్ వచ్చేసి మామూలు చికెన్ అయితే 99 cents LB అట్లా ఉంటుంది. ఆర్గానిక్ అంటేనేమో $3 LB అట్లా పడుతుంది, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఆర్గానిక్ చికెన్. ఇవన్నీ కూడా రెడీ టు కుక్. మనము జస్ట్ బేక్ చేసుకుంటే సరిపోతుంది, అవెన్లో పెట్టేసుకుంటే ఇంకా మన ఫుడ్ రెడీ అయిపోతుంది. ఇది డైరీ, దీంట్లో మిల్క్కి సంబంధించినవన్నీ ఉంటాయి. ఎగ్స్, బటర్, మిల్క్ రిలేటెడ్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇక్కడ నేను ఎగ్స్ తీసుకుంటున్నా. ఎగ్స్ 24 ఎగ్స్కి $329 ఉంది ప్రైజ్. అండ్ అలాగే మిల్క్లో కూడా చాక్లెట్ మిల్క్ అని 2%,
1% ఫ్యాట్ ఫ్రీ, హోల్ మిల్క్ అట్లా 4 వెరైటీస్ ఉంటాయి. ఒక్కో దానికి ఒక్కో ప్రైజ్, అంటే మరి ఎక్కువ తేడా ఏమి ఉండదు. కానీ జస్ట్ ఇప్పుడు హోల్ మిల్క్ వచ్చేసి 249, అలాగే 2% 239 సెంట్స్కి అట్లా ఉంటుంది. జస్ట్ 10 సెంట్స్లో తేడా ఉంటుంది. అలాగే అన్నిటికన్నా ఫ్యాట్ ఫ్రీ మిల్క్ చాలా తక్కువ అన్నమాట. 215కి 1 గ్యాలన్. 1 గ్యాలన్ అంటే 3 లీటర్స్, అంటే 3.7 లీటర్స్. అలాగే ఆల్మండ్ మిల్క్ అండ్ పిల్లలకి ఆర్గానిక్ మిల్క్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ బటర్లో కూడా ఆర్గానిక్ ఉంటుంది, మామూలు బటర్ ఉంటుంది. సో ఇక్కడ అన్ని శానిటైజర్స్ ఈ మధ్యన అన్నీ మనకి దొరుకుతున్నాయి. ఇదివరకు అయితే అసలు శానిటైజర్ కొనాలి అంటే అన్ని స్టోర్స్ వెతకాల్సి వచ్చేది. అండ్ అన్ని స్టోర్స్ వెతికినా కూడా దొరకని రోజులు ఉన్నాయి. బట్ ఇప్పుడు చూసారు కదా ఎన్ని బాగానే పెట్టుంచారు. ఇదంతా పేపర్, బాత్ టిష్యూ, టాయిలెట్ రోల్స్ అండ్ పేపర్ టవల్స్ అన్నీ ఈ పక్కన ఉంటాయి. అండ్ అలాగే వీటి తర్వాత ఇక్కడ వచ్చేసి డైపర్స్, పిల్లలకు సంబంధించిన డైపర్స్ అండ్ వాటర్ బాటిల్స్. ఈ వాటర్ బాటిల్స్ మనకి బయట మామూలు స్టోర్స్లో తీసుకున్న దానికన్నా ఇక్కడ తీసుకుంటే తక్కువ పడతాయి. ఇవన్నీ కూడా ఫ్రోజన్ ఫుడ్స్. ఇవైతే ఒక మనకి 3-4 రోస్ ఉంటాయి. అన్నీ రకరకాల ఫ్రోజన్ ఫుడ్స్. ఇక్కడేమో ఇవి ఐస్ క్రీమ్స్. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది అండ్ పిల్లలు కూడా ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఇంకా ఐస్ క్రీమ్ ఉండాలి ఇంట్లో. ఇవన్నీ కూడా ఫ్రోజన్ పిజ్జాస్. ఇవి మనం తీసుకొని ఓవెన్లో పెట్టుకుంటే ఇంకా మనకి పిజ్జా రెడీ అయిపోతుంది. ఇక్కడ అంతా ష్రింప్ ఫ్రోజన్ ఉంటాయి. ష్రింప్ చాలా వెరైటీస్ ఉంటాయి అండ్ ఒక్కోదానికి ఒక్కో ప్రైస్ ఉంటుంది. నాన్ వెజ్ రిలేటెడ్ ఐటమ్స్లో చికెన్ ఒక్కటే చీప్ ఉంటుంది యూఎస్లో. చికెన్ కన్నా ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్పెన్సివే ఉంటాయి. ఇది ఒక ప్యాకే ఉందా? ఇవన్నీ ఫ్రోజన్ ఫుడ్స్. ఇవి తీసి పెట్టుకుంటే ఇంట్లో ఉంచుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్ లాగా అంటే ఫాస్ట్గా అయిపోతుంది. తీసుకొని మనం జస్ట్ బేక్ చేసుకోవడం లేదంటే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నాన్ వెజ్ రిలేటెడ్ ఐటమ్స్లో ఒక చికెన్ ఒక్కటే చీప్ ఉంటుంది యూఎస్లో. మిగిలినవన్నీ కూడా చికెన్తో కంపేర్ చేసుకుంటే ప్రైజే అని చెప్పాలి. ఇదంతా క్లాతింగ్, ఇట్ సైడ్ అంతా క్లాతింగ్ ఉంది. ఇవి సీరియల్స్. యూఎస్కి వచ్చిన తర్వాత బాగా అలవాటు పడింది దేనికంటే ఈ సీరియల్స్కే. అందరికీ చాలా ఇష్టము. ఇంట్లో ఎప్పుడూ అసలు అయిపోగానే మాకు ఉండాలన్నమాట ఇంట్లో. అందుకని స్టాక్ ఉంటుంది ఇంట్లో ఎప్పుడైనా. ఇవేమో హనీ కూడా చెప్పాను కదా, ఏది అయినా చూడండి మీరు ప్రతిదానికి ఒక 3-4 వెరైటీస్ ఉంటాయి. మనకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అండ్ గూగుల్ చేస్తూ ఉండాలి మనము. కొన్నిసార్లు అర్థం కాదు ఏది బెటర్ అని చెప్పేసి. అట్లా ఫస్ట్ టైం తీసుకుంటున్నప్పుడు అయితే మనకి డెఫినెట్గా కన్ఫ్యూజ్ అవుతాము. అండ్ ఇదంతా బ్రెడ్కే ఒక 5-6 షెల్ఫ్స్ ఉంటాయి మనకి, డిఫరెంట్ వెరైటీస్. ఇది ఫ్లోర్స్. ఇక్కడ మైదా అండ్ గోధుమ పిండి ఇది వరకు ఉండేది కాదు, బట్ ఈ మధ్యన పెడుతున్నారు మా దగ్గర. ఇది రాయల్ ఆటా. ఇది 20 LB ప్యాక్కి $8, అంటే అరౌండ్ 60 రూపీస్కి కేజీ అలా పడుతుంది. ఇది మైదా.
ఇక్కడ బిగ్ ప్యాకే ఉంటుంది, బట్ కొనేదైతే మేము బయటే తీసుకుంటాము మైదా. మరి ఇంత పెద్ద ప్యాక్ తీసుకుంటే మళ్ళీ ఎక్కడ పెట్టాలో తెలియదు. సో అందుకని నేను 5 LB ప్యాక్స్ అట్లా ఉంటాయి బయట, నేను అవి తీసుకుంటా. ఇవన్నీ కూడా ఆయిల్స్ అండ్ స్పైసెస్. మన ఇండియన్ మసాలా, గరం మసాలా లాంటివి అయితే ఉండవు, బట్ కొన్ని మిరియాలు, ఎండుమిర్చి అలాంటి కొన్ని మాత్రం ఉంటాయి. ఇక్కడికి సంబంధించి హెర్బ్స్ ఉంటాయి కదా, అట్లాంటివి ఎక్కువ పెడతారు. ఇంకా ఆయిల్స్ అయితే చాలా వెరైటీస్ ఉంటాయి. ఇది చూసారా, ఇక్కడ అవకాడో ఆయిల్ అది కింద. అది పసుపు, అది 360 గ్రామ్స్కి $329. ఇవి వాల్నట్స్. ఇది ఆర్గానిక్ సోనా మసూరి రైస్ తీసుకుంటున్నాము. ఇది 20 LB ప్యాక్ $13కి పెట్టారు. మామూలుగా ఇండియన్ స్టోర్లో కూడా ఇదే ప్రైస్ ఉంటుంది, దీనికన్నా ఇంకెక్కువే ఉంటాయి. బట్ ఆర్గానిక్ కాబట్టి మేము ఇక్కడ పెట్టినప్పుడు మాత్రం ఇక్కడే తీసేసుకుంటాము. ఇదంతా కూడా ఫార్మసీ ఏరియా, అన్ని ట్యాబ్లెట్స్, చాలా రకాల సప్లిమెంట్స్ దొరుకుతాయి మనకి ఇక్కడ. ఇది చూసారా, ఇది ఫీవర్కి సంబంధించిన ట్యాబ్లెట్స్, మన పారాసెటమాల్ ఉంటుంది కదా అవి. ఇవి ఫిష్ ఆయిల్. ఇవి చెప్పాను కదా కూపన్స్ పెడతారని, అలాంటి టైంలో ఇవి తీసుకుంటే తక్కువ పడతాయి ట్యాబ్లెట్స్ అన్నీ కూడా. ఈ సప్లిమెంట్స్ అన్నీ కూడా ఇండియాకి తీసుకెళ్ళాలన్నా పంపించాలన్నా ఇక్కడే తీసుకుంటూ ఉంటాము. ఇవన్నీ కూడా చాక్లెట్స్. ఇవి కూడా ఇండియా వచ్చే ముందు అయితే కంపల్సరీ ఇక్కడ షాపింగ్ చేస్తాము, ఎందుకంటే ఒకేసారి బల్క్లో కొనేయచ్చు చాక్లెట్స్ అన్నీ. బిగ్ ప్యాక్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ఓలే క్రీమ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి పేస్ట్, టూత్ పేస్ట్లు. ఇవన్నీ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్. సో చూస్తున్నారు కదా, కాస్కోలో అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అండ్ నేను మీకు ఈ వీడియోలో ఎలక్ట్రానిక్స్ చూపించలేదు. టీవీ, ల్యాప్టాప్, మొబైల్, ఐప్యాడ్ ఇలా అన్నీ అవైలబుల్గా ఉంటాయి. వీటితో పాటు క్లాతింగ్ కూడా నేను ఇంకా డీటెయిల్గా చూపించలేదు. అండ్ అలాగే వెనకాల చూస్తున్నారు కదా, ఇయర్ చెకప్ ఉంటుంది, ఐ చెకప్ ఉంటుంది, ఐ గ్లాసెస్ దొరుకుతాయి, ఫోటో ఆటో సర్వీసెస్ ఉంటుంది. అండ్ గ్యాస్ స్టేషన్ కూడా ఉంది కాస్కోకి. ఇదైతే చాలా పెద్ద స్టోరు, చూడాలంటే ఇంకా చాలా ఉంది. బట్ నేను షాపింగ్ చేసినంత వరకు నేను చూపించేశాను. సో మా షాపింగ్ కూడా అయిపోయింది, ఇంకా మేము వెళ్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, రైట్ సైడ్లో మెంబర్షిప్ అని ఉంది. ఫస్ట్ మనం అక్కడ మెంబర్షిప్ తీసుకుంటాము. అది తీసుకున్న తర్వాత అప్పటి నుంచి మనకు కార్డ్ ఇస్తారు. దెన్ మనము అప్పటి నుంచి షాపింగ్ చేసుకోవచ్చు కాస్కోలో. ఇక్కడ మన బిల్ చూస్తారు, వాళ్ళు ఒకసారి చెక్ చేసిన తర్వాత మనం వెళ్ళిపోవచ్చు బయటికి. అండ్ నేను వెళ్ళేటప్పుడు గ్యాస్ స్టేషన్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు. సో అది చూస్తున్నారు కదా, ముందు కనిపిస్తుంది గ్యాస్ స్టేషన్. ఇక్కడికి వస్తే 2 పనులు అయిపోతాయి. అండ్ ప్రైస్ కూడా బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ తక్కువ ఉంటుంది.
ఇక మేము ఇంటికి వెళ్తున్నాము. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూపిస్తాను ఈరోజు షాపింగ్ చేసినవన్నీ. సో ఇవ్వండి ఈరోజు షాపింగ్ చేసిన ఐటమ్స్ అన్నీ. వీటికి $140 అలా అయింది బిల్లు. ఇక్కడ ఎగ్స్, ష్రింప్, మిల్క్, మష్రూమ్, వెల్లుల్లి, పొటాటో అండ్ హనీ. ఇవి వచ్చేసి ఇక్కడ బ్రెడ్, మ్యాంగో, సోప్స్ అండ్ ఆర్గానిక్ మిల్క్, రైస్ బ్యాగ్, ఆరెంజ్ అలా తీసుకున్నాము. సో మరి మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సంధ్యా సమయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.